తాము సపోర్ట్ చేసేటువంటి నాయకుడు ఎవరైనా సరే వాళ్ళొక స్ట్రాంగ్ నిర్ణయాన్ని లేదా ఒక ప్రకటనని చేసినప్పుడు ఆ వైపు ఉండేటువంటి మీడియా ఈరోజు జగన్ తీసుకున్న నిర్ణయానికి కానీ లేకపోతే ఒక చంద్రబాబు గారి నిర్ణయం తీసుకుంటే లేదా పవన్ కళ్యాణ్ కేసీఆర్ రేవంత్ రెడ్డి వీళ్ళు ఎవరైనా ఏ నిర్ణయం తీసుకుంటే లేదా ఒక ప్రకటన భారీ ప్రకటన చేస్తే ఆ వైపు ఉండేటువంటి మీడియా అమ్ముడుపోయినటువంటి మీడియా బాగా ఊరుతూ ఉంటుంది వాళ్ళకి. చంద్రబాబు విషయంలో అయినంత జగన్ విషయంలో అయినంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన విషయంలో పర్యటనగా ఢిల్లీలో ధర్నా విషయంలో ఇది జరుగుతుంది. ఢిల్లీలో ధర్నా చేస్తామని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాల కోసం ఏపీలో ఖచ్చితంగా ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి అనేటువంటి డిమాండ్ని తెర మీద తీసుకొస్తామనే అంశాన్ని జగన్ హైలైట్ చేస్తున్న తరుణంలో వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా నరేంద్ర మోడీ వణికిపోతున్నారని, రాహుల్ గాంధీ సంతోషపడుతున్నారని, రాహుల్ గాంధీ నేరుగా జంతర్ మంతర్ వద్దకు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి యొక్క ధర్నాకి సపోర్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనేసి రాసుకొస్తున్నారు, విజువల్స్ వేస్తున్నారు, న్యూస్లు కూడా చెప్తున్నారు, హెడ్డింగ్లు పెడుతున్నారు, తమ్నైల్స్ చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ప్రెసిడెంట్ రూల్ పెట్టే పరిస్థితి ఉందా అంటే కొంతమంది అవసరం లేదంటే కొంతమంది పెట్టాలంట. నిజం నా ఉద్దేశం ఏంటంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ చంద్రబాబు హయాంలో కానీ జరుగుతున్న లేదా విక్టిమ్స్గా మారిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి మనం ఈ మాట డిస్కషన్ పెట్టాలి. వాళ్ళ ముందు మాట్లాడగలగాలి మనం. అవసరం లేదనే వాళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడగలగాలి. నిజానికి ప్రెసిడెంట్ రూల్ పెట్టాలా ఇంకొకటి పెట్టాలా అనేది పక్కన పెడితే దీన్ని రాజకీయం చేయడం మానేసి సమస్యకు ఉన్నటువంటి మెయిన్ రూట్ కాజ్ ఏంటి అనే దాని మీద ఎవరు కూడా ఆలోచించారు. మీకు ప్రభుత్వం ఓ పక్క జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన మీడియా దగ్గర మనం ఎక్కడ చులకన అవ్వకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళ వ్యవహారం వాళ్ళది. మళ్ళీ అధికారంలోకి మేమే రావాలి, మేము లేకపోతే ఏపీ దారుణంగా మారిపోతుంది అనే ఫీలింగ్ ఇచ్చుకోవాలనే ఉద్దేశంలో కంగారులో జగన్మోహన్ రెడ్డి వర్గం ఉంటారు తప్ప ఎవరు కూడా నిజానిజాలని బయటకు రాబట్టాలి, ఎందువల్ల ఇట్లా జరుగుతుంది అనేది ఎట్లా మనం అంతమొందించగలం ఇట్లాంటి పరిస్థితిని అనే ఆలోచన ఒక్కళ్ళకు లేదు. అది మన దౌర్భాగ్యం. అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధమవుతున్న టైంలో కొంతమంది ఏమో ఆయన అసెంబ్లీ ఎగ్గొట్టడానికి వెళ్తున్నారు ఢిల్లీకి అని కొంతమంది వ్యాఖ్యానిస్తుంటే ఇంకొంతమంది లేదు చాలా స్ట్రాంగ్ గా పోరాటం చేయబోతున్నాడు, వైసీపీ క్యాడర్లో నూతన ఉత్తేజాన్ని నింపాడు మన వినుకొండ పర్యటనలో అనేసి కొంతమంది అంటారు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో రాహుల్ గాంధీ నుంచి నరేంద్ర మోడీ నుంచి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ కాల్స్ వచ్చాయంటూ వైసీపీకి సంబంధించిన మీడియాలో విపరీతమైనటువంటి విస్తృతమైనటువంటి డిస్కషన్ నడుస్తుంది. అంటే రావచ్చు తప్పులేదు, వస్తాయని కూడా నేను రావని నేను చెప్పట్లే. బట్ ఈ సందర్భంలో వస్తాయని చెప్పుకోవడం వీళ్ళ సొంత బాకాలా ఉంది. ఎందుకంటే వస్తాయి. రాజ్యసభలో 11 సీట్లు ఉన్నాయి, ఎంపీలు ఉన్నాయి. ఏ మనిషికి మీకున్నా వస్తాయి, నాకున్నా వస్తాయి. నలుగురు లోక్సభలో ఉన్నా సరే, లోక్సభ నెంబర్ పక్కన పెడితే పోనీ 11 మంది రాజ్యసభలో ఉండడం అనేది చాలా పెద్ద నెంబర్ ఈ రోజు దేశంలో బిల్స్ పాస్ అవ్వాలంటే. సో అది పాస్ అవ్వకుండా ఉండేలాగా మా వైపు నిలబడు అని ఎన్డీఏ నుంచి ఫోన్లు వస్తాయి, పాస్ అయ్యేలా చూడు అని ఎన్డీఏ నుంచి ఫోన్లు వస్తాయి. అందులో పెద్ద వింతేం లేదు. అలా అదే ప్లేస్ లో మీరున్న ఏమన్నా వస్తే కాకపోతే మన కోసం ఎవరు 11 మంది గెలిపించిన సీన్ మనకు లేకపోవచ్చు.